హలో హాయ్ వ్యూస్. ఈరోజు మనం తేనెటీగల పరిశ్రమ గురించి తెలుసుకుందాము. ఇది తెలంగాణ డిఎస్సి క్విక్ రివిజన్గా మీకు యూజ్ అవుతుంది. సో మీరు నోట్ చేసుకోండి. సో తేనెటీగల పరిశ్రమని మనం ఇక్కడ హనీబీ కల్చర్ అని చెప్పవచ్చు. సో ప్రస్తుతం భారతదేశంలో 6 రకాల ప్రధాన తేనెటీగల జాతులు గుర్తించబడ్డాయి. అవి ఏంటంటే ఎపిస్ డోర్సాటా, ఎపిస్ ఇండికా, ఎపిస్ ఫ్లోరా, ఎపిస్ మెలిపోనా, ఎపిస్ ట్రిగోనా, ఎపిస్ సెరేనా. సో ఎపిస్ సెరేనా అనేది 3 నుంచి 10 కేజీల తేనె ఉత్పత్తి చేస్తుంది అనమాట ఫర్ ఇయర్కి. అదేవిధంగా యూరోపియన్ తేనెటీగ దాని యొక్క తుట్టు నుంచి సంవత్సరానికి 20 నుంచి 30 కేజీల తేనె ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా ఇది 4000 సంవత్సరాల నుంచి ఈజిప్ట్ దేశస్థులకు తేనెటీగల వలసలు, తేనెటీగల పెంపకం గురించి తెలుసుకున్నారు. అదేవిధంగా క్రీస్తు పూర్వం 3000 నుంచి 2000 సంవత్సరాల కాలంలో రాయబడినటువంటి ఋగ్వేదంలో కూడా తేనె దివ్యమైన ఆహారంగా భావించారన్నమాట. అదేవిధంగా తేనెటీగలు సంఘ జీవనం గడుపుతాయి. ఇవి గుంపులుగా నివసిస్తాయి అన్నమాట. సో క్వీన్ బీ అనేవి మనం చూస్తే క్వీన్ బీ అనేవి రాణిగ అంటాము. ఒక్క రాణిగ మాత్రమే ఉంటుంది. ఇది 2 నుంచి 3 సంవత్సరాల వరకు జీవితకాలం ఉంటుంది. అయితే మనకి తేనెపట్టు సాధారణంగా తెలుసు. తేనెపట్టులో రాణిగ అనేది ఒకటే ఉంటుంది. అది 2-3 సంవత్సరాల వరకు జీవితకాలం ఉంటుంది. అదేవిధంగా వర్కర్ బీస్, వీటిని కూలీగలు లేదా వంజే ఈగలు అంటారు. సో ఈ కూలీగల జీవితకాలం 5 నుంచి 6 వారాలు బతుకుతాయన్నమాట. సో నెక్స్ట్ 3 డ్రోన్లు అన్నమాట. ఇవి మగ ఈగలు అంటారు. వీటి యొక్క జీవితకాలం 57 రోజులు మాత్రమే ఉంటుంది. ఇవి సోమరులు అన్నమాట. కేవలం సంపర్కం కోసం మాత్రమే ఇవి నివసిస్తాయి. అదేవిధంగా సంపర్కం అయ్యాక డ్రోన్లు చనిపోతాయి అన్నమాట. సో తేనెటీగల గల విషాన్ని హోమియో వైద్యంలో యూజ్ చేస్తారు. సో దీన్ని మనం ఎపిస్ టింక్చర్ అని చెప్పవచ్చు. ఓకేనా. అదేవిధంగా సముద్ర చేపల గురించి మనం తెలుసుకుందాం. సో మంచినీరు, ఉప్పు నీటి చేపల పెంపకాన్ని మనం ఆక్వాకల్చర్ అంటారు. సో సముద్ర చేపలు ఏంటంటే సార్డైన్, మెకరెల్, బొంబే డాక్, క్యాట్ ఫిష్, ట్యూనా, వీటన్నిటిని మనం మొదలుకొని సముద్ర జీవజాతులను చెప్పవచ్చు. అదేవిధంగా మంచినీటి చేపలు అయితే కొర్రమీను, జెల్ల, బొచ్చెలు, మోసు, తాటాకు, ఇవన్నీ మంచినీటి చేపలు అన్నమాట. సో చేప పిల్లను లేదా చేప గుడ్లను మనం ఏమంటాం అంటే విత్తనాలు అంటాం. బ్రీడ్ అని పిలుస్తారు. అదేవిధంగా జల్ల చేపలు అనేవి ఉపరితల ఆహారాన్ని సేకరిస్తాయి. మోసు చేపలు అనేవి మధ్య ప్రాంతాల్లో ఆహారాన్ని సేకరిస్తాయి. అదేవిధంగా బురద మట్ట చేపలు అనేది నీటి యొక్క అడుగు భాగంలో ఆహారాన్ని సేకరిస్తాయి అన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే సముద్రపు కలుపు మొక్కలైనటువంటి సీవీడ్, ఇవి మానవులకు ఆహారంగా మరియు పశువుల దానాగా, కోళ్లకు ఆహారంగా, ఎరువుగా ఉపయోగపడతాయి అన్నమాట. సో అగార్ అనేటువంటి సముద్ర మొక్క పరిశ్రమలో పైలో కొల్లాయిడ్గా ఉపయోగిస్తారు. అదేవిధంగా సుందర్బాన్ చిల్కా సరస్సు, మన్నార్ జలసంధి, పాక్బే గుజరాత్ తీర ప్రాంతంలో 5 నుంచి 6 రకాల వివిధ రకాల చేపల జాతులను కలిపి ఒకే ప్రదేశంలో పెంచడాన్ని సమ్మిళిత చేపల పెంపకం అని చెప్పవచ్చు. ఓకే, దీన్ని మనం కంపోజిట్ ఫిష్ కల్చర్ అని చెప్పవచ్చు. సో జంతువులలో వ్యాధులు కలిగజేసే సూక్ష్మజీవులు. ఆంథ్రాక్స్ వ్యాధి పశువులలో, గొర్రెలలో, మేకలలో, మనుషులపై ప్రభావం చూపుతుంది. అదేవిధంగా గాలికుంటు వ్యాధి, ఇది పాడి పశువుల గిట్టలు మరియు పాదాలకు వచ్చే సాధారణ వ్యాధి. మొప్పకుళ్ళు వంటి వైరస్ వ్యాధులు, ఇవి చేపలలో, రొయ్యలలో వచ్చే వ్యాధి. అదేవిధంగా బర్డ్ ఫ్లూ H5N5 వైరస్ అనేది కోళ్ళలో వచ్చేటువంటి వ్యాధి. సో ర్యాబిస్ వ్యాధి అనేది కుక్కల్లో వచ్చేటువంటి వ్యాధి. సో మనకి ఆహారం కలుషితం కావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా పేరే క్లాస్ట్రిడియం బోట్యులియం అనేటువంటి బ్యాక్టీరియా. ఓకేనా. సో దీన్ని మనం బోట్యులిజం అంటాము.